బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయిన మెదక్ లోక్సభ స్థానంలో తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి అధికార పార్టీ కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక మెదక్ లోక్సభ పరిధిలోని పటన్ చెరువు నియోజకవర్గాన్ని 7,000 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీకి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యర్థిపైన విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పటన్ చెరువు నియోజకవర్గం నుండి పోటీ చేసి సుమారుగా 46,000 ఓట్లు తెచ్చుకున్న నీలం మధుని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తాను కూడా బీఎస్పీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరాలని నీలం మధు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే తన అనుచరులతో నీలం మధు మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన భారీ ర్యాలీతో గాంధీ భవన్ కు చేరుకుని కాంగ్రెస్ జెండాను కప్పుకున్నారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు చేరికను ఏ విధంగా తీసుకుంటారని అనే అంశం తెలియాల్సి ఉంది. గత ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నీలం మధు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ మధుకు పటన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గం సీటుని కూడా ప్రకటించింది. అయితే తన చేరిక టికెట్ ప్రకటన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. తనకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో అప్పటికే ఉండి టికెట్ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో పటన్ చెరువు ప్రాంతమంతా అట్టుడికిపోయింది. ఈ క్రమంలోనే జిల్లాలో సీనియర్ నాయకుడు, ఇప్పటి ఆరోగ్య శాఖ అమాత్యులు దామోదర రాజనరసింహ కాటా శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా నిలవగా మరొక సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మధుకు అండగా నిలిచాడు. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకత్వంలో మళ్లీ టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్కి వచ్చింది. ఎలాగైనా ఎన్నికల్లో పోటీలో నిలవాలి అనే సంకల్పంతో మధు బీఎస్పీ నుండి ఎన్నికల బరిలో దిగగా కాటా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో 7,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు మధ్య విభేదాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో నీలం మధు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనని అన్ని వర్గాల రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం సమక్షంలో పటాన్చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా వెళ్ళి గాంధీ భవన్లో జాయిన్ అవుతున్నాం. జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలకందరికీ, ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుల్లో, అట్లనే మా జిల్లా మంత్రివర్యులు దామన్న గారు ఆధ్వర్యంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పార్టీని ఇంకా బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ మెదక్ సీటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ సీటు గెలిపిస్తామని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే, పార్టీ ఏం చెప్తే పార్టీకి పనిగా చేస్తా, పార్టీలో ఒక నీటి బిందువు దాకా పనిచేస్తా కార్యకర్త లాగా ఉంటుంది.